ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే తెలితే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే. సందేశ్, నిన్న టీవీలో హ్యాపీ డేస్ సినిమా వచ్చింది, ఎంత బాగుందో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను కూడా హ్యాపీ డేస్ టీవీలోనే చూడాల్సి వస్తుంది. రియల్ లైఫ్ లో ఎప్పుడు చూస్తాను. ఏంటి సందేశ్ అలా అంటావు? సరే, ఈ సంవత్సరం నుంచి నీకు సంతోషం, మనశ్శాంతి అన్ని దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నువ్వు దూరం అయిపోతున్నావు వితిక, దూరం అయిపోతున్నావు వితిక. నేను నీతో మాట్లాడను. ప్రపంచంలో అలకలో కూడా ఇంత అందంగా ఉండేవాళ్ళంటే వితికానే. ఇంతలా పొగడుతున్నావు అంటే మ్యాటర్ వేరే ఏదో ఉండుంటది, చెప్పు. ఒక చిన్న పార్టీ ఉంది మా ఫ్రెండ్స్ తో. ప్రతి సంవత్సరం ఇలాగే చెప్పి బయటికి వెళ్తున్నావు. ఈ రోజు నాతోనే ఉండాలి, ఇక్కడే పార్టీ జరగాలి. ఒక్క నిమిషం, ఇగో 100 ఏళ్ళు. హలో నా పార్టీ స్టార్ట్ అవుతుంది, తొందరగా రానా. వితిక రావద్దంటోంది. వైఫ్ ని హ్యాండిల్ చేయడం రాదన్నా నీకు. ఉండి మేము వస్తున్నాం. ఏమైంది? నన్ను పార్టీకి తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తున్నారంట. ఏంటన్నా డ్రెస్ అదిరిపోయింది. ఈ 5000 డిజైనర్ కి ఇచ్చా, స్టైలిష్ కి కూడా ఒక 5000 ఇచ్చా. ఎలా ఉంది? నీ పేమెంట్ మొత్తం నీకే ఒక 8000 బొక్క వచ్చింది అనుకుంటా. అయితే నైట్ పార్టీ ఉంది, భోజనాలు అక్కడే. రేపు మార్నింగ్ బర్త్డే పార్టీ ఉంది, భోజనాలు అక్కడే. రేపు నైట్ ఈవినింగ్ వేరే ఫంక్షన్ ఉంది, భోజనాలు అక్కడే. నీ భోజనాలు చెప్తావు కానీ ఆ భోజనానికి ఎప్పుడైనా తీసుకెళ్తావా అంటే? అది ఏంటి భోజనాలు అంటున్నారంటే? ఇది మీకు సంబంధించింది కదండి, మీది ఓన్లీ వన భోజనాలు. ఈ భోజనాలతో మీకు సంబంధం. వరుణ్ సందేశ్ అన్ననే పార్టీకి తీసుకెళ్ళాలి కదా. బయట బండి రెడీగా ఉంది, మీరు వస్తే ఎక్కేసి వెళ్ళిపోవడమే పార్టీకి. ఏంటి చిన్నపిల్లోడు అనుకుంటున్నారు అలా తీసుకెళ్ళిపోవడానికి? పర్మిషన్లు ఉంటాయి, చాలా ఉంటాయి. నీకు పెళ్లి కాలేదు కాబట్టి అర్థం కావా అవన్నీ? మాకు పెళ్ళే కాలేదు, పెళ్ళే కాలేదు. ఇంట్లో మావాడు కూడా పార్టీకి వెళ్తాంటే నో అని చెప్పింది. ఇలా చేయి పెట్టి వార్నింగ్ ఇచ్చా, చెయ్యి ఇరిచేసింది, కాంబో వచ్చేసా. రాఘవ గారికి అయితే వాళ్ళ ఆవిడ ఎట్లా కింద కూర్చొని మరీ బతలాడింది. ఎందుకో తెలుసా? అప్పటికి రాఘవ గారు మంచం కింద ఉన్నారు. అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు పాడైపోతావు. నేను పంపించిన నువ్వు ఆల్రెడీ పాడేయమని చెప్పలేదా? నువ్వు పార్టీకి వెళ్ళాలంటే నీ సైన్యాన్ని పిలిచావు కదా, నా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నావా? ఇప్పుడు పిలుస్తాను చూడు. అసలు పిలవండి చూద్దాం. వాళ్ళని కూడా ఒప్పించి మొత్తానికి వరుణ్ అన్న ఈ రోజు తీసుకెళ్లేదు. మీ పంతమో మా పంతమో. ఓకే, కొత్త సంవత్సరం వచ్చింది కదా. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి మీ అందరికి? ఫస్ట్ వచ్చి నా డ్రెస్ సెట్ చేయండి మీరు. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఇందాటి నుంచి టిఫిన్ చేసేటప్పుడు టెంట్ ఎగిరిపోయింది. ఇక్కడ ఉందా? అబ్బాని కాదు, చాలా తెలివైందండి. సాయంత్రం దోమలు కొడతా తెచ్చుకోక దోమతారా? అసలే అయిపోయిందా మీ జోక్స్, మీ ట్రోల్స్? ఈ రోజు మా స్కిట్ ఇందులో చేస్తాను. ఎందుకు వచ్చారు మీరు ఇంత? ఎందుకు? మీ ఈవెంట్ కి కలర్ కావాలంటే మాలాంటి కలర్స్ ఉండాలి. ఇంత కలర్ వేసుకొని రావాలా? కలర్ కావాలంటే ఎప్పుడు మేకప్ మీద, బట్టల మీదనే పడుతూ ఉంటారా? మీ మీద పడితే బాగోదు కదరా.
వరుణ్ అన్నని పార్టీకి తీసుకోవడానికి వచ్చాం మేము. మీరేంటి? ఏమైంది వితిక? రష్మి హలో, నీకు తెలీదా ఎక్కువ వీళ్ళందరూ మాట్లాడావు అనుకో నిన్ను కూడా తీసుకున్నా పార్టీకి నడు. అరే రాగానే చేపట్టుకున్నావా? రాగానే అబ్బా 9 సంవత్సరాలకి అవ్వలేదు చేయి పట్టుకోడు. రష్మి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ పార్టీకి బయటకు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆయన లేడీస్ మంత్స్ గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు తెలీదు. ఒక పెద్ద ఆయన లేడీస్ గురించి ఏం చెప్పారు తెలుసా? చెప్పు. ఎత్తరా నరేష్ పూజిత, ఎత్తరా నరేష్ పూజిత అని అన్నారు. లేదు, ఎత్తరా నరేష్ పూజిత కాదు, ఎత్తర నారియేష్ పూజితే. వితిక నువ్వు టెన్షన్ పడకు. అసలు వరుణ్ ఏ పార్టీకి వెళ్ళుకుంటా మేము చూసుకుంటాం. అది అందుకని మీ అందరినీ పిలిచా. నాకు ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేము చేసి ఊరునన్న ఎలా తీసుకెళ్లాలో మేము చూసుకుంటాం. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి ఇన్ని నాడు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. మేము మంచి లవర్స్ అండి. మేము మీకన్నా మంచి లవర్స్ అండి. మేము మీకన్నా మంచి లవర్స్ అండి. ఇవన్నీ వింటున్నాం కదా, మేము ఫ్లవర్స్ అండి, మేము ఫ్లవర్స్ అండి. వర్ష, కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం అయినా మనం పెళ్లి చేసుకోవాలి, ఓకేనా? అదే అన్న మీరు మా పెళ్లికి రావాలి. వరుణన్న మీరు మా పెళ్లికి రావాలి. ఏమండి మీరు కూడా నా పెళ్లికి రండి, నా పెళ్లికి రండి. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు 30 వెట్స్ 21 అవసరం అంటారండి? అంటే మరి 60 వెట్స్ 21 అంటే చూడ్డానికి కష్టమేమో అండి. ఏంటి కొంచెం దూరం ఉండి మాట్లాడండి. ఏంటి అంకుల్స్ ఇద్దరు అక్కడ అమ్మాయితో గొడవ? అయినా ఏంటి మా జోడీలను పట్టుకొని మీరు? రే మీ జోడి మా జోడి ఏంటి? ఇక్కడ ఏమి లేవు ఈ రోజు. మగాళ్ళందరూ ఒక సైడ్, ఆడాళ్ళందరూ ఒక సైడ్. మగాళ్ళందరూ ఒక సైడా? వర్ష మనంతా అటు సైడ్ అండి, పద. మాకు వీళ్ళు అవసరమా చెప్పు? మీకు అవసరం లేనప్పుడు మీరే మాకు అవసరం లేదు అని పద వెళ్దాం. సరే చూసుకుందాం, ఈ రోజు పార్టీనా వైఫ్ అని. ఫ్యామిలీ కావాలా పార్టీ కావాలా? ఫ్యామిలీ పార్టీ కావాలి, ఫ్యామిలీ పార్టీ కావాలి. వర్ష కావాలా పార్టీ కావాలా? పార్టీ కావాలి. అది హిమజ కావాలా పార్టీ కావాలా? నేను క్లారిటీగా ఉన్నాను, నాకు హిమజానే కావాలి, నాకు హిమజానే కావాలి. అయినా వరుణ్ మీకు వితిక కావాలా పార్టీ కావాలా? రెండు కావాలి. ఒక్కటే చూస్ చేయమని చెప్తున్నాం మేము. అంటే పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు విధిగా కావాలి. రామ్ ప్రసాద్ నీకేం కావాలి? నాకు ఈవెంట్ పేమెంట్ ఇస్తే చాలు, ఇంకేం వద్దు. రాఘవ్ గారు మీకేం కావాలి? ఆయనకి పెన్షన్ కావాలి, పెన్షన్ కావాలి, ఇస్తారా? పెళ్ళాం వద్దు, పార్టీయే ముద్దు మాకు. అది లేదు, పార్టీ వద్దు పెళ్ళం ముద్దు అనే వరకు చేస్తాం మేము. చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారు? Obviously boys కే. బాయ్స్ కే. కాదు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఆడలే లేడీస్ ఫస్ట్. మరి అంత నొక్కి చెప్పక డౌట్ వస్తుంది. ఏదేమైనా పార్టీయే ముద్దు. పెళ్ళం ముద్దు అయితే ఏం చేస్తావు? పార్టీయే ముద్దు అంట. ఒకవేళ పెళ్ళం ముద్దు అనుకుని నువ్వేం చేస్తావు చెప్పు? వాడేం చేయలేడు. ఇగో ఇదంతా కాదు, దీనికి ఒక తీర్పు కావాలి కాబట్టి మనకు ఒక జడ్జి కావాలి. So let's welcome the beautiful, gorgeous, ever smiling ఇంద్రజ గారు. నిన్ను చూస్తూ ఉంటే కన్ను రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సో ఇంద్రజ గారు మా షో పేరు చూసారు కదా? పెళ్ళాం వద్దు, పార్టీయే ముద్దు. సో మీరేం చెప్తారు మ్యామ్? పార్టీ వద్దు నా వరకైతే. బట్ చేసుకోవాలనుకునే వాళ్ళు పెళ్ళతో కలిసి చేసుకోవాలి. అదే మేము కూడా అంటున్నాం మ్యామ్, రండి మాతో అంటే రావట్లేరు. అయినా నేను జడ్జ్మెంట్కి వచ్చాను కాబట్టి ఇప్పుడే చెప్పేయకూడదు. వాళ్ళిద్దరు పర్ఫామ్ చేయని, వాళ్ళిద్దరి తరపున కూడా ఉంది న్యాయం అంతా విని ఆ తర్వాత చెప్తాను. ఇదేదో బాగుంది కదా. సర్లే ఇంద్రజ గారు చెప్తున్నారు కాబట్టి ప్రాసెస్ ని మొదలు పెడతాం. రెడీ నేను రెడీ, బ్యాండ్ రెడీ,
సెట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ సెట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. బేసిక్ గా మన దుర్గారావు గారు. దుర్గారావు ఉన్నాడు కదా, డాన్స్ చేస్తున్నాడు, ఇవి కింద పడ్డాయి, వీటిని కూడా తొక్కేసాడు మొత్తం. అయినా ఇప్పుడే ఒక బ్యాచ్ ని విడగొట్టాము, మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాచ్ ని కూడా విడగొట్టాలా? 2 నిమిషాలు ఉంటే అలా విడిపోతారు అబ్బా, ఎందుకు మీరు మళ్ళీ గొడవ పెట్టడం? అది నేను ఒకటి అడుగుతానే, స్పెషల్లీ నిన్ను మాత్రమే అడుగుతాను నేను. చెప్పు, అడగరా. చీమ ఏనుగు ఉన్నాయి, ఏనుగు చీమని తొక్కేస్తే ఏమైంది? చీమ చితికిపోద్ది. కాదు, చచ్చిపోద్ది. నువ్వు ఎంటర్టైన్ చేస్తానన్నా మమ్మల్ని చంపడానికి వచ్చావే ఏంటి నువ్వు? ఏ లేదా, నేను మీ చీమ రా. ఆ చీమ బదులు మేము చావాలక్క, చీమ కాదు. ఇక్కడ చూడు పాపం వితిక ఫేస్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పార్టీకి వెళ్తాడు. వైఫ్ ని ఎవరైనా వదిలేసి పార్టీకి వెళ్తారా? Super, వెళ్ళి super, ఎంజాయ్ super. చేస్తారా చెప్పు? ఏ క్లాప్స్ కూడా బెల్ కూర్చుంటారు ఫాస్ట్ గా. నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తావు కదా. మనకి సపోర్ట్. ఇక్కడ న్యూ ఇయర్ పార్టీకి మనం జంటగా వచ్చాము, ఓకే? అవును. సో సెలబ్రేషన్స్ ఆల్ టుగెదర్ చేసుకోవాలి మనం. పండగ కూడా పాత పిల్లమేనా? నీకు ప్రతి పండగకి కొత్త పిల్ల వస్తుందా? మందు బాటిల్ ఓపెన్ చేస్తున్నారండి ఫాస్ట్ గా. తొందరగా వచ్చేయండి. రండి భయ్యా, మీరు కూడా ఇంకేం వెయిట్ చేసి. నేను వేసిన డాన్స్ కు నాకు ఆస్కార్ అవార్డు ఇస్తానండి. అసలు ఈ ఈవెంట్ లో మీకు ఆస్కారం ఇచ్చింది ఎవరంటే? హలో అఖిల్, పార్టీ ముద్దు పెళ్ళం వద్దు అనుకున్న వాళ్ళకి బాగా కోటింగ్ ఇవ్వడానికి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. ఎవరది? చూసి ఎంజాయ్ చేయండి. ఎవర్రా నా ఇంటి ముందు చేరి పెళ్ళా ముద్దు పప్పు ముద్దు అంటున్నారు, ఏంటి గోల? బామ్మగారు, నేనే అన్నాను. బామ్మగారా? Yes. ఏరా, నేను చైల్డ్ వేషాలు వేసేటప్పుడు నువ్వు బాబాయ్ వేషాలు వేసావు, నీకు నేను బామ్మే. మీకు అర్థం కావట్లేదండి. పబ్బుకి వెళ్తే ఊపు వస్తుందండి, పార్టీకి వెళ్తే నీ కళ్ళ కింద తిత్తులే ఊపు ఊపు అంటనే. ఇప్పుడేంటి, నీకు పెళ్ళాం వద్దు పబ్బు కావాలంటావు, అంతే. మూసుకుని వెళ్ళి కూర్చో. ఏంటి? ఏం లేదు. ఇంకెవడ్రా? అరే, నీకు పెళ్లి కాలేదు, ఇక పైన అవ్వబోయేది లేదు, చేసుకున్న వాళ్ళని ఎందుకు రా చెడగొడతా? అంటే నాకు కావట్లేదరే, పిల్ల వద్దు పార్టీ ముద్దని చెప్పా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసావంటే చుచ్చుబుట్టు పెట్టి పేల్చి పారేస్తా. కాలిపోతేమో. అబ్బా అబ్బా, కాపురాలు చేసుకునే వాళ్ళని చెడగొట్టకుండా నువ్వు పోతే పోరా పబ్బుకి. సర్లే గాని కర్ర తెచ్చుకోవచ్చు కదా, ఉట్టి నడిచొచ్చావేంటి? కర్రతోనే బయలుదేరాను రా, మధ్యలో నీలాగా ఒకడు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇచ్చొచ్చా. వాడి దగ్గర దాచొచ్చావా? దాసలేదురా, దించి వచ్చా. అమ్మమ్మ గారు, అరే ఆది, నీ గురించి అంత తెలిసిపోయింది నాకు. ఏది మొయిదీపట్నం గురించా? పంజాగుట్ట కాదు. ఎక్కడ? అమీర్పేట కాదు. అయితే నీకేం తెలియదు. అక్కడ ఇరుక్కుపోయావు, అప్పుడేం తెలియదు కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోయావు. సరే, నువ్వెందుకు వచ్చావు అసలు? ఎందుకేంట్రా, మన తెలుగు వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తానని నోరు జారావా? తెలుగు మాట్లాడుతూనే, తెలుగులోనే మాట్లాడుకుంటూ జాబులు క్రియేట్ చేస్తాను. అబ్బో. నాకు కూడా ఏమైనా ఉద్యోగం ఇస్తావని. అమ్మా, ఏంటి? ఈ మధ్య చూస్తాను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సినిమాలు బాగా తిరుగుతున్నావే. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను నువ్వు కనిపెట్టావు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నేను చెప్పనా? అంతా బానే ఉంది కానీ కొంచెం యాక్టింగ్ బాగా చేస్తే బాగా సరిపోద్ది కదా. మనం ప్రోమోలో వెళ్ళిపోతామని మీరు కూడా ఏడ్చారుగా, అందరూ నిజమేనేమోనని నమ్మారు. నీ మొహం చూసిన తర్వాతే కాదని ఎవరూ నమ్మలేదు. వేషాలు వేస్తావు నా దగ్గర, డబ్బులు ఇస్తారు కదా అమ్మ, వేయలే. రేష్మి అక్కయ్య అక్కయ్య.
అక్కయ్యనా? నీ వయసుకి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలని అట్ట పిలిచా. సర్లే బామ్మ, వీళ్ళందరూ నన్ను వదిలేసి పబ్కి వెళ్తానంటున్నారు. కావాలనుకున్న వాడే వదిలేశాడు. వాడితో పోలిస్తే వీళ్ళందరూ ఎంత గొట్టం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చూశారు కదా మీరు. ఇంకొక క్యాండిడేట్ ఉంది, దాన్ని పిలుస్తాను. మీరు చూసి ఉంటారా ఉండరా అనేది మీరు ఆలోచించుకోండి. కోడలు రాములో రాములా నా ప్రాణం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా ప్రాణం తీసిందిరో. వచ్చిందండి వయ్యారి, పిలిచిందండి సింగారి సింగారి. నన్ను అత్త అని పిలవడానికి నువ్వేమైనా భయపడుతున్నావా? బాబు గారిని తమ్ముడు అని చెప్పుకోవడానికే నేను భయపడలేదు అత్తయ్య. నిన్ను అత్త అని చెప్పడానికి నేను ఎందుకు భయపడతాను? నాకు 5 అసిస్టెంట్లు ఉన్నారు తెలుసా. కావాలంటే ఆదిని అడుగు, రాముని అడుగు. నీ అసిస్టెంట్ల గురించి నా అసిస్టెంట్లు అడిగితే నాకేం తెలుసు అత్తయ్య? నేను గుంటూరు నుంచి కామెడీ చేయడానికి వచ్చాను అత్తయ్య. మరి నేను మాత్రం హోమ్ టూర్ చేయడానికి వచ్చాను అనుకున్నావా? అస్సలు నిన్ను కోడలు చేసుకునే బదులు ఆ విష్ణుప్రియం చేసుకుంటే చక్కగా ఉండేది. దాని ముక్కే చక్కగా లేదు, దాని ముక్కే చక్కగా లేదు. అదేం చక్కగా ఉంటది? మిగతా వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. నేను పోయి కొంచెం ఏమన్నా తినేసి వస్తాను. సరే అత్తయ్య. చూసుకో చూసుకో. అసలు మీరు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చారు? నువ్వు కొంచెం నా స్ట్రైట్ గా వచ్చి మాట్లాడమ్మా. ఎందుకు? నన్ను అసలే అందరూ ముక్కు చూటి మనిషి అంటారు. ముక్కు నా పక్కన ఉంటే నాకు అసలు నచ్చదు. సరే, ఏ ధైర్యంతో మీరు ఇక్కడికి వచ్చారు? అంతంత పేమెంట్ తీసుకొని సోఫాలో కూర్చొని నవ్వే వాళ్ళకి నీకే అంత ధైర్యం ఉంటే కొద్దిగా గొప్ప పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్ కి న్యాయం చేసేదానికి ఈ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మా. మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? నా పేరు విష్ణు ప్రియ. సగం అబ్బాయి పేరు సగం అమ్మాయి పేరు పెట్టుకున్నప్పుడే నువ్వంటే ఏందో నాకు తెలిసింది. ఏంటి ఇప్పుడు దీనికి నవ్వాలా? నీకు నవ్వటానికే పేమెంట్ ఇచ్చేలా పిలిపించింది, మళ్ళీ నవ్వాలా అని నన్ను అడుగుతావేంటమ్మా? అక్క, రామప్రసాద్ నన్ను చూసి కన్ను కొడుతున్నాడు. కన్ను కొట్టడం ఏందే, నిన్ను కొట్టాలి గానే. అక్క, అందరితో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడవా? నేను నీతో మాట్లాడలే. అలా కాదు, నాకు ఇంత పేరు వచ్చినా నేను చెప్పుకోను తెలుసా. కష్టపడి పేరు వస్తే చెప్పుకోగలదు. కష్టం మేడం అని వస్తే ఎట్లా చెప్పుకోగల? అక్క గుంటూరా? అవును, మాది కూడా గుంటూరే. ఎక్కడా చెప్పకుండా పరువు పోయింది. అలా కాదక్క, హిమజ అంటేనే కుర్రోలు గుండెల్లో రైలు పరిగెడతాయి. ఆ రైలు ఎక్కి గుంటూరు వెళ్ళిపో, దరిద్రం వదిలి. ఏంటక్క, ఇందాకటి నుంచి చూస్తున్నాను అక్కడుండి. నేను శంకర్ దాదా MBBS సినిమాలో యాక్ట్ చేశాను తెలుసా. నీ కష్టం పగ వాళ్ళకు కూడా రాదు, నువ్వే చెప్పుకోవాల్సి వచ్చింది. అక్క, నా పేరేంటో తెలుసా? వితికా షేరు. పావు షేరా అర్ధ షేరా? ఇవన్నీ పక్కన పెట్టు. మా ఆయన్ని నా చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలో చెప్పవా? ఏముంది, ఆయన చెప్పు తెచ్చుకొని నీ చేతిలో పెట్టుకోవటమే. వాట్ ఏ టైమింగ్ అనుపూర్ణ గారు. ఓ మై గాడ్. రాములో రాములా నన్నాగం చేసిందిరో. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? అస్సలు ఏం పంచెస్, ఏం టైమింగ్, అసలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వడం, కాంప్లిమెంట్ చేసుకోవడం, మై గుడ్నెస్, ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మీరు చెప్పండి మాస్టర్. బాబు వాళ్ళ సిస్టర్ కాదు, రాణి గారు. అమేజింగ్ అండి. యు స్టోర్ ద స్టేజ్. అన్నపూర్ణమ్మ గారు, మీ గురించి చెప్పే అంతటి వాడిని కాదు కానీ ఏదో జడ్జి పొజిషన్ ఇచ్చారు కాబట్టి. వరుణ్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా అనిపించింది. ఫుల్ నవ్వుకుంటా ఉండే. అండ్ ముఖ్యంగా వితికాకి పడిన పంచులకు మీ రియాక్షన్ ఏంటి? అవి పీక్స్ అవి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? చెప్పు చేతిలో పెడతావా ఏంటి కొంప తీసి? చీ నేను అట్లా చేస్తాను. షూ పెడతాను.
ఎవరైనా కూడా ఇంటికే వెళ్ళాలి, అక్కడ నోరు విప్పే హక్కు కూడా వీళ్ళకు ఉండదు. సరేనే అంటారు. కాదమ్మా, అప్పటి నుంచి పెళ్ళా ముద్దు పార్టీ ముద్దు అంటున్నారు. సో మీరేమంటారు? పార్టీ ముద్దే గాని పెళ్లికి ముందు చేసుకోవాలి అవన్నీ, పెళ్లి అయినా చేసుకోకూడదు ఎవరైనా. పెళ్ళంతో చేసుకుంటే దాని పార్టీ అని ఎవ్వడం ఏమంటారు మరి అది? పెండా కూడా అంటారు, పెండా కూడా అంటారు. నీకు మైక్ ఇచ్చినోడు ఎవడన్నా? మీరు ఏమైనా ఆడండి, ఏమైనా పాడండి, ఇక్కడే ఆడుకోండి, ఇక్కడే పాడుకోండి. మేమైతే రెడీ. మీకు ఏమేం కావాలో అవన్నీ మేము ఇంట్లో వెళ్ళి రెడీ చేసి పెడతాం, మీరు ఆడుకోండి. ఏమ్మా ఇంట్లో ఎంతసేపు ఎంటర్టైన్మెంట్, బయటికి వెళ్ళి మంచి పబ్బులో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూస్తారు ఒకసారి. ఓకేలే, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. రష్మి, నువ్వు, నేను, విష్ణు వెళ్ళి అలా చూసి ఇలా వచ్చేద్దాం. ఓకే, బయలుదేరదామా? ఏమన్నా చెప్పు. 2 టీ అన్నా. పబ్బు అన్నా ఇది. మరి ఏం చెప్పాలి? 2 కాఫీ. ఎవరు రావట్లేదేంటి? అరే ఎవరు వస్తున్నారా? మేడం ఏంటో నీకు పని? ఇలా ఆర్డర్ తీసుకో. అన్నా డాడర్ కాదు, నేను ఇమ్మానేల్ని. ఓ ఇమ్మానేల్ గా నువ్వా? ఏమే చీరగలవు అక్కడ వెళ్ళి డాన్స్ చేయకుండా మా సార్ పక్కన కూర్చొని ఇక్కడ ఏంటి? అది నేను వర్ష. ఓ వర్ష ఇమ్మానేలా? ఏరా మీ ఇల్లు ఆర్డర్లుగా తీసుకోవాలి మీ ఇద్దరికి. అయినా మీ ఇద్దరు అబ్బాయిలు కలిసి వచ్చారేంటి? అమ్మాయిలేరి? వండుకున్నాడు కొట్టే కూర, దండుకున్నాడికి 70 కూరలు. ఏ భయ్యా, నువ్వేంటి లాస్ట్ చేత వచ్చావు? మీ ఆవిడ అంటే ఎప్పుడు వేరే వాళ్ళు వస్తుంటా కదా. పబ్బుకి నాతో కాకుండా ఇంకెవరితో వెళ్ళాం? సరే మిగతా వాళ్ళు వస్తున్నారు, మీకు పోటీగా కూర్చొని వచ్చేస్తారు లోపల. డ్యూటీ ఏంద్రా, నేను బౌన్సర్ కాదు కస్టమర్ ని. ఏ హిమజ, అన్నా ఈ ఏజ్ లోనే పబ్బులకు తిరుగుతుందంటే ఆ ఏజ్ లో ఎలా తిరిగేదో. నీ ఏజ్ ఎంత? అది సరేలేరా, ఇప్పుడు అవన్నీ కూర్చోపో మళ్ళీ. మరెందుకు? లాస్ట్ టైం ఆయన కింతను వచ్చాడు. ఆయన బ్రో కదా మా ఆయన. అందరూ అబ్బాయి అమ్మాయి చూసాం కానీ మీరేంటి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు? ఈ సీట్ రిజర్వ్ చేసింది ఎవరి కోసం? అక్కడ కూర్చునే అమ్మాయి ఎలా ఉండబోతుందో తెలుసా? నాకన్నా బాగుంటదా? నాకు తెలిసి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ వర్షాలాగా ఉండొచ్చు అనుకుంటున్నా. లేదు, లైట్ గా హిమజాల కూడా కలుస్తుంది అనుకుంటా. ఓకే, చూద్దాం. సరిగని వాష్రూమ్స్ ఎక్కడ? పొద్దున్నే వచ్చి మొత్తం కడిగేసేదో నీకు తెలీదా? హలో రోహిణి, ఒక అమ్మాయి వస్తుందంట, చాలా అందంగా ఉంటదంట, అందుకు వెయిట్ చేస్తున్నారు. అవునా? Do you know my girlfriend? See there. అబ్బా ఖర్చులాగా ఉంది. అలాంటి అందగత్తి గురించి అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. నీకు ఆల్రెడీ పోయినాయి, అందుకే అందగత్తి అంటున్నావు. మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా, మా గర్ల్ ఫ్రెండ్ రాబోతుంది. ఈవిడేనా మీ గర్ల్ ఫ్రెండ్? ఎంత అందంగా ఉందో.
ఇప్పుడే చెప్తున్నాను, నేను డాన్స్ చేసేటప్పుడు ఎవడో నన్ను నడుము మీద ఇలా గిల్లాడు. ముందు ఆ ముఖం ఎవరికి వెళ్ళాడో చూసుకో. పోయి. అవును, ఇంత అందంగా ఉంటాను, నాన్నడు ఎవరికి వెళ్ళలేదేంటి? నేను చాలా సార్లు గిల్లా, నీకే తెలియలే. ఇప్పుడు కూడా గెలుతా నీకు తెలియట్లే. మన కోసం ఎవరో ఒకరు రావాల్సిందే. ఏంటి అంకుల్, ఏమైంది అసలు ఇంతకి? ఏం చెప్ప అంకుల్, మరి అంకులేగా అయినా అందుకే ఎవరు రావట్లా నాతోటి. హలో, నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడ్డా? మీరు 30 వర్స్ 21 కదా తీసింది. అదే దీంతో తీసారనుకో 30 వర్స్ ఉంటే 1 పోతే 2. మీకు 30 కదా? మీకు 35. మన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా అవతల ఉన్నారుగా, అక్కడికి వెళ్దాం. చెప్పడం మర్చిపోయి, లాస్ట్ టైం మీ ఆయన ఎంత వచ్చా. లాస్యా నేను కన్ఫ్యూజ్ అయ్యా. లాస్ట్ టైం మీ ఆయన ఎవరితో వచ్చాడా దీంతో బస్ వచ్చింది. అరే శరత్, ఇలా పబ్ లో చాలా మంది వచ్చిళ్ళు. ఇలా ఆర్డర్లు ఎక్కువ చేస్తే టిప్పులు ఎక్కువ వస్తాయి, అర్థమైందా? ఆర్డర్ తీసుకుందా ఎవరు? ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాడు. ఆటో ఏం కావాలి? ఈ లాస్ట్ తీసుకొని రా. అది తేవడం చాలా కష్టం, డబ్బులు ఇస్తాం, ఎంత అయినా తీసుకురావా నువ్వు. అది పబ్బు పేరు ఎట్లా చెప్తారే? అరే బీర్ ఉందా? ఉంది. ఇవన్నొద్దు కానీ డాన్స్ చేయడానికి అమ్మాయిలు దొరుకుతారా? ఎందుకు లేదు, మస్తు ఉన్నది. ఇది పక్కన ఉన్నది చూడరాదు? దీన్ని ఎవరు పట్టించుకోడు, రోజు వస్తుంది. ఇయర్ కూడా వచ్చినవా? అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే క్యారవాన్ పెట్టాను, డబ్బులు తీసుకోవట్లేదు గానీ సుఖీ బాబా. వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్నాను. అరే కండలు ఉన్నాను బౌన్సరే అంటారు రా, పోరా ఆడికి. బౌన్సర్ కాదురా, బుల్లెట్ భాస్కర్. ఓ నువ్వు ఈవెంట్ చేస్తాను వచ్చిన స్టేజ్ అక్కడ. పబ్బుల్లో ఈవెంట్ చేసే వాళ్ళ కనబడుతున్నాను. పెద్ద మనిషి ఫంక్షన్లనే పబ్బులు చేయవా? ఈ సంగతి తర్వాత చెప్తా. నెమోనియా కాదురా, ఇమాన్యుయల్. నానా చింబర్కండు. చూడు, నీకేం కావాలి? చికెన్ 65 ఉందా? మటన్ మంచూరియా ఉంది. అదొకటి తీసుకుంటా. మీరు అయినా నాన్ వెజ్ తినొద్దు సార్. ఎందుకు? ఇప్పటికే ఎంత ఉంది, తర్వాత గోల్కొండ అంతా అయితే అందరు టికెట్లు పెట్టుకుని చూసుకోవడమే. నాకు సిగ్గేస్తుందిరా వీడితో రావాలంటే. అమ్మా నీకు ఒక మంచి బెనిఫిట్ ఉన్నది. ఎప్పుడన్నా నీ క్యారీవాన్ పెట్టలేదు అనుకో, బెడ్ లేదని ఏమి ఫికర్ పడకు. ఆడ పెద్ద మెత్తలు ఉంటే తలకాయ పెట్టుకుని హ్యాపీగా పడుకో. ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదురా, ఏం చేయాలి? నువ్వు ఎవరితో వచ్చినావు? రోహిణితో. ఆడ తాగి ఇటు చూస్తే ఏమెక్కుతుంది కిక్కు? డైలీ పబ్ కోసం ఎంత మంది ఫాలో అవుతారు తెలుసు నన్ను? I know ra, you coming. These members will not sing to you. You very big banda. అక్కలు వచ్చి లీడికి మీకేమన్నా కావాలన్నా ఎప్పుడు ఆర్డర్ చేస్తారా? బాబు ప్రవీణ్, ఓ ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్. అస్సలు ఆలుగడ్డ చిప్స్ కూడా ఇవ్వం. నువ్వు ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పి ఇంత టమాటా సాస్ నాకిపోతావు. తమ్మి ఇక్కడ మటన్ ముట్టీలు అని ఉంటాయి, మటన్ ముట్టీలు. నేను కూడా ఇంతవరదాకా చూడలేదు. అయ్యి ఉంటే నేను పట్టుకొని వస్తలే పోయి. సరే నేను పోయి అందరు ఆర్డర్లు తీసుకొని వస్తా, కూర్చోరి. ఈరోజు పార్టీ అద్దరిపోవాలి, ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. ముందు వరకు అదిరిపోయింది, మీరు వచ్చాకే వరస్ట్ ఎంట్రీ మీదే. ముక్కక్క కావాలన్నా, కూల్ డ్రింక్ కావాలన్నా? అరే అక్క కదా, నేను కూడా వచ్చాను రా. నువ్వు ఎన్నిసార్లు వస్తావు నువ్వు వీడికి? బౌన్సర్లతో దెబ్బలు తింటావు, వాళ్ళేమో ముఖం మీదే గుద్దుతా అంటారు. కొట్టి ఆ ముఖం లోపడి పోయింది. అరే నేను ఫ్రెండ్ రా. అరే వాట్రా డ్యూడ్.
ఏమైనా స్పైసీగా లైక్ Yeah. రొమాంటిక్ ఏమైనా ఉన్నాయా? యా ఉంది ఉంది. ఏంటి? పైన రూమ్ ఏంటి అబ్బాయిలు ఎవరు లేరా? చాలా మంది నా వెనక పడ్డారు. నేను రిజెక్ట్ చేసేసాను వాళ్ళని. ఇది రాళ్ళందుకోనా మేడం Yes? why you will coming single will not have boyfriends I want peace of mind. That's why I don't have ఓకే మేడం. అరే 2 పీస్ ఆఫ్ మైండ్ తయారు చేయరా. ఓకే మేడం మీరు చెప్పిన అడ్రస్ తీసుకొని వస్తా. రష్మి ఇప్పటిదాకా పబ్బులోకి ఇంకా కలరింగ్ రాలేదు అనుకుంటున్నా. ఇంకా రాలేదు. ఏంటో మీతో మాట్లాడుతుంటే తాకుంటానే కళ్ళు తిరుగుతున్నాయి. మరి రాత్రి తాగింది దిగాలి కదా ఫస్ట్. మేడం తాగడానికి ఇంకేమేమి ఉన్నాయి? మత్తుగా కావాలంటేనో మత్తువి ఉన్నాయి, లేదా నార్మల్ ఇలా అనడానికి మాత్రం వేరేవి ఉన్నాయి. అలాంటివి తీసుకోండి. అరే మేడానికి ఇలా ఊగేటి అన్న 2 దేనిరా. అరే ఇలా వైన్ కలపలే, నార్మల్ డ్రింకే కలిపిన. ఇది దాగినాక చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో. ఓకే ఎంజాయ్ ది పార్టీ. అరే అది ఈ పబ్బులో ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు. నిజమా? నమ్మవా? వెళ్ళరా. ఇలా కాదు ఇంకెవరినైనా పెట్టుకోవచ్చు, మనం ఇంకోలు పెట్టుకోవచ్చు మనల్ని. పాప రష్మి సింగిల్ గా ఉంది, పదార్థం. రష్మి నీ పక్కన ఎవరు లేరని ఫీల్ అవ్వు, నీకు నేనున్నా. రష్మి నువ్వు ఫీల్ అవుతావు, నీకు నేనున్నా. మీ పక్కన ఎవరు లేని ఫీల్ అవ్వకండి, మీ పక్క నేనున్నా. కాదు ఏంటి దాన్ని దాంట్లో పెట్టి తిప్పుతున్నావు? ఏంట్రా థర్మామీటర్ కాదా అది? థర్మామీటర్ అనుకుని ఇందాక సంకలో పెట్టుకున్నాను, అదే దగ్గర నువ్వు. ఇది కాక్టైల్ మిక్స్ చేసేది. చేసుకో అయితే బాగా. ఏంటి బ్రో పబ్ అంటే ఎంజాయ్మెంట్ ఫన్, ఒక అందమైన అమ్మాయి కూడా లేదు. నీకు ఇవన్నీ కావాలి అంతే కదా? అంతే చాలు. ఇప్పుడు చూడు అవన్నీ వస్తాయి. మిమ్మల్ని అందరిని ఏడిపించడానికి గొప్ప సాంగులతో మీ ముందుకు రాబోతున్నాం. ఆడాలేదు ఏడాలేదు తాగేటోళ్ళకి సిగ్గే లేదు, మీ అందరికి ఏమీ లేదు. అది మీకు ఎలా తెలుసు? లాలా రష్మి లాలా. ఇప్పుడు ఎవరెవరికి ఏ సాంగ్ డెడికేట్ చేద్దాం? నా కోసం ఇమానీలు వర్ష కోసం. నువ్వంటే నాకు కోపం, నేనంటే నీకు పాపం, నీకు నాకు శాపం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, న్యూ ఇయర్ టైం దగ్గర పడుతుంది. లెట్స్ గో డాన్స్. రష్మి, వర్ష, విష్ణు బాగా ఎంజాయ్ చేశారా? అక్క బాగా ఎంజాయ్ చేశారా? అక్క అట్టట్ట చేసాం, అది ఏమంత బాగాలేదు. అదే అలాంటివి జరుగుతాయని నేను క్లబ్స్ కి వద్దంటున్నాను, సో మనం వెళ్ళట్లేదు. నేను అందుకే చెప్పే పబ్బులోనే ఉందాం, ఇలాంటివన్నీ ఉంటాయంటే మళ్ళీ రమ్మన్నాను. ఆయన పబ్ వద్దు, డాన్స్ వద్దబ్బా. మాకు మీరు కూడా వద్దు, అదే చెప్తున్నాం. ఇంద్రజ గారు ఈ పబ్ సీక్వెన్స్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. మీరు వెళ్ళొచ్చు అంటారా వెళ్ళొద్దు అంటారా? అసలు అవసరమా అంటాను. బిల్లు కట్టుకుంటూ వచ్చారు తెలుసా అక్కడ. హలో తాగింది మీరు, బిల్ ఎందుకు వాళ్ళు కడతారు? వాళ్ళు తాకుండా డాన్స్ చేస్తారు అనుకున్నారా? అక్కడ తాగింది కూల్ డ్రింక్, మేము ఊరికి యాక్టింగ్ చేసాం. అక్కడ ఏమక్క అంతే. మైక్ ఎవడిచ్చాడు అసలు నీకు? నీకు ఇచ్చినోడే నాకు ఇచ్చాడు. సో ఈ రోజు మన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు రామ్ గోపాల్ వర్మ గారు.
అస్సలు బాలేదు ఏం చేస్తారు దాని గురించి? సార్ మిమ్మల్ని చూడగానే మా అందరికి ఒక టెన్షన్ వస్తుంది ఎందుకో. ఇప్పుడు నేను అడిగింది మీరెవరు అందుకని ఆ టాపిక్ వదిలేద్దాం. సార్ మిమ్మల్ని ఇలా బ్లాక్ డ్రెస్ లో చూస్తుంటే అసలు మంచి హీరోలా కనిపిస్తున్నారు ఈ రోజు. మరి అంత అదోలా కనబడుతున్నాను. సార్ పెళ్ళం ముద్దా పార్టీ ముద్దా? డెఫినెట్ గా పార్టీ. సార్ ఇప్పుడు నేనున్నాను మీ పక్కకి ఇలా వస్తాను, అవును. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అంటే మీరు పెళ్ళం అయితేనా? అయితే పెళ్ళం బై డెఫినేషన్ వద్దు. ఇప్పుడు మీకు పార్టీ కావాలా నేను కావాలంటే ఏం చేస్తారు? మీరు నేనే కావాలా? సార్ ఇందాటి నుంచి డ్రింక్ చేశారా లేదా అని ఒక డౌట్ ఉండేది. నువ్వు కావాలన్నాడు చూసి ఖచ్చితంగా చేశారు సార్. చూడు సార్ ఎంత క్లారిటీతో ఉన్నారు. ఇంతమంది అమ్మాయిలు ఉండగా పార్టీకి ఎందుకు వెళ్తారు? ఆ మాత్రం సెన్స్ మీకు లేదా? మీరు పార్టీకి వెళ్తాం అని అంటున్నారు. సార్ అయినా అమ్మాయిలకి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అమ్మాయిలంటే మీకు ఎందుకు అంత అభిమానం? కాదు కాబట్టి సార్ ఒక్కసారి ఆ రోలో ఈ చివర ఆ చివర చూడండి, బ్యూటీ అంత బ్యూటీ ఉంటుందో. ఏం చేయాలి నాకు అర్థం కదా. కాదు సార్ వీళ్ళిద్దరిలో ఎవరు బ్యూటీ ఒకసారి నేను చెప్పను. నేను స్త్రీ జాతిని ప్రేమిస్తా, స్త్రీని కాదు. ఆర్జీవి సార్, Yeah. ఒక అమ్మాయిలో మీరు ఎలాంటి క్వాలిటీ చూస్తారు? మంచి హృదయం, చాలా పెద్దల ఏడ గౌరవం. ఇవన్నీ కావు అసలు మీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు సార్. ఇవన్నీ ఉండకుండా ఇష్టం వచ్చినట్టు నాలాగా అన్ని హానెస్ట్ గా బయటికి చెప్పేసి అమ్మాయి అంటే ఇష్టపడతాను. మీరు చెప్పిన క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయి మన రాకేష్ నేను తీసుకొచ్చాను సార్. ప్లీజ్ వెల్కమ్ శాంతి. మన్మథుడా నీ కళకన్నా, మన్మథుడా నీ కథవిన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు. దాన్ని చూసాక కూడా మీ మూడు చేంజ్ అవ్వలేదు చూడు. ఆ గుండె బతకాలి సార్. క్షణక్షణంలో శ్రీదేవి గారిని చూశారు, రంగిలాలో ఊర్మిళాని చూశారు, జిఎస్టీలో మియా మాల్కోని చూశారు. శాంతి మేల్కోవని ఒక సినిమా తీయొచ్చు కదా సార్. ఇంతమంది అమ్మాయిల్ని మీ నోటికుండా పోడారు, నాకేం కాంప్లిమెంట్ ఇస్తారు ఒక్కసారి చెప్పండి సార్, నాకు ఆత్రంగా ఉంది. మీది చాలా అందమైన గొంతు సార్. ఈ గొంతుతో నేను చాలా చేస్తాను సార్ రాగాలు. చాలు నీ గొంతులో డైలాగ్ కాపు. సార్ ఒకవేళ ఇక్కడ ఉన్న వాటిలో ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే మీరు చేస్తే ఎలా చేస్తారు సార్? Okay, I will do it. Can I marry all of you? Thank you so much sir Thank once you, again thank for you. being such a sport and there's an amazing seat waiting for you. Please మా షో చూడండి and ఖచ్చితంగా ఎంజాయ్ Okay. చేస్తారు. Thank you so much sir. Thank you. సో ఇప్పుడు పార్టీకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పు? పార్టీకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇవన్నీ కాదు కానీ మాకు ఇవన్నీ ఎక్కువ. మన పార్టీకి వెళ్దాం పదయ్యా. వెళ్దాం అంటారేంటి? ఇప్పుడు మా కపుల్స్ వచ్చి ఒక కెమిస్ట్రీ అయిన సాంగ్ డాన్స్ చేస్తున్నాం, అది చూసి మీరే అంటారు పార్టీ వద్దు పెళ్ళమే ముద్దని. తెలిసింది మాకు ముందు, అందుకే వెళ్దాం అంటున్నాను. సాంగ్ చూసి ఆ డాన్స్ చూసి మాట్లాడండి మీరు ఫస్ట్. సరే చేయండి చూస్తాం. So let's welcome మన love pairs dance performance. నువ్వు
చుక్కల్లో నువ్వు ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వు నిద్రలో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ I fall in love నీ మాయల్లోనే ఓ I fall in love తెలిసిందా ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా ఓ ప్రియా ప్రియా ఓ మారియా ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. You are my everything. You are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. డామ్ గుడ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ట్రిపుల్ బొనాన్సా పర్ఫార్మెన్స్? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ప్రేమించుకోవాలనిపించింది. చాలా ముద్దొచ్చారు. అండ్ సాయి నైనిక అయితే నేను ఐ కుడెంట్ టేక్ ఆఫ్ మై ఐస్. You are my everything. You are my everything. అండ్ కమింగ్ టు మై డార్లింగ్స్ వర్ష నిమ్ము, లవ్ కి రూపానికి సంబంధం ఉండదు అని చెప్పడానికి వీళ్ళిద్దరు నిదర్శనం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కమింగ్ టు చైతన్య అండ్ అనన్య, మళ్ళీ చూస్తుంటే నిజంగా చాలా ట్రూగా చాలా రియలిస్టిక్ గా అనిపించింది. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. దట్ గర్ల్ వాస్ వెరీ బ్యూటిఫుల్. వద్దంట. థ్యాంక్ యూ. తోసేసింది. యా ఇమాన్యుయల్ అండ్ వర్ష యు బ్రోక్ ద ఫ్లోర్. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా సాయి అండ్ అనన్య. ఏ నైనికారా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. అనన్య దగ్గర స్టక్ అయ్యావులే నువ్వు. ఇంత చెప్పిన తర్వాత నాకు అక్కడికి వచ్చి స్టెప్ వేయాలనుంది. అనన్య నీ పర్ఫార్మెన్స్ కి నీ ఫిదా అయిపోయాను. రే నరేష్, నువ్వు ఫిదా అయ్యావు, ఆ అమ్మాయి కూడా ఫిదా అయింది, డాన్స్ చేశారు. ఆ తర్వాత అయ్యి బాబోయ్. చెప్పండి ఎలా ఉంది అనన్య అండ్ మన నరేష్ పర్ఫార్మెన్స్? యాక్చువల్ చాలా బాగుంది. సాంగ్ మార్చాలి. అరేంటి పెదవే పలికిన మాట. సరే నేను జడ్జ్మెంట్ ఇస్తాను. ఈ పర్ఫార్మెన్స్ ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ ని స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాం.
డ్రామా మాస్టర్ వెరీ నైస్లీ కొరియోగ్రాఫ్డ్ అండి. ఈ సాంగ్స్ ఎందుకు చేసామంటే మా బావగారిని ఇంప్రెస్ చేసి ఆయన పార్టీకి వెళ్ళకుండా ఇక్కడ ఉంటారని చేసాం. ఆడియో దయచేసి మైక్ ఇవ్వకండి ప్లీజ్. మీరు పార్టీ మానేసి ఇక్కడే ఉండాలి. మీకోసం ఇంత కష్టపడి డాన్స్ చేసింది. డాన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా పార్టీకి వెళ్ళాలని ఉంది. ఇంకా ఇప్పుడే కదా బాగా చేశారని చెప్పా. బాగా చేశారని సెలబ్రేట్ చేసుకోవడానికి పార్టీకి వెళ్ళాలంటున్నా. ఒక టాస్క్ చెప్తాను నేను, ఏంటి తెలుసా? సేమ్ పర్ఫార్మెన్స్ నువ్వు నాతో చెయ్యి, పార్టీకి అప్పుడు ఒప్పుకుంటావు. ఇదే అసలైన పార్టీ. నువ్వు వదన్నా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా, హరే 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 రామ. పార్టీ క్యాన్సిల్ అయినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీ ఉందిగా. నేను అడిగింది ఏంటి, ఇమాన్యుల్ లాగా అంతసేపు పట్టుకుని ఉండాలి కాన్స్టెంట్ గా అని చెప్పాను. పట్టుకొని కాదు, కావాలంటే ఎత్తుకొని ఉంటాడు అన్న. ఉండన్న పార్టీ వెళ్ళకుండా ఉంటే చాలు. వెళ్తాం. అంతే, ఎత్తుకో అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీది అయిపోతే నేను ఫోన్ మాట్లాడుకుంటా. అప్పటి నుండి చూస్తున్నా పార్టీ అంటున్నారు కానీ వేరే ఓటు రావట్లేదు. ఫోన్ మాట్లాడుకొని ఏం చేస్తావు నువ్వు? సరే మైక్ ఒకటి తీసేయండి అమ్మది. ఏంటి వరుణ్ గారు, ఇట్లా ఇంత అందమైన పిల్ల పెట్టుకుని మీరు బయట వెళ్తారా పార్టీ చేయడానికి? ఏంటమ్మా ఏమంటారు? పార్టీ ఇక్కడే చేయాలి, మమ్మల్ని కూడా అలాగే ఎవరైనా తిప్పాలి. తిప్పడానికి అదిగా రెడీయా? ఏం తిప్పడానికి? నన్ను రండి మ్యూజిక్. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసిన గిరాయి, ఇది ఎత్తుకోవడం అంటారు, ఎత్తేడు అంటారు. ఏంటది? వాళ్ళు ఎత్తేసే బదులు మనం ఎత్తేస్తే అయిపోద్ది కదా. అరే రోహిణి, నిన్ను తిప్పడం కంటే పార్టీయే బెస్ట్ అని వెళ్ళిపోతారు. పదండి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. సో ఈ న్యూ ఇయర్ రోజు ఎప్పుడు మా అందరినీ ఏడిపించే, మా మీద పంచులేసే ఆది గారికి ఈ రోజు ఒక సర్ప్రైజ్. ఏంటది? అది ఏంటంటే లెట్స్ చెక్ ఇట్ అవుట్. డోలీ 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 రే డోలీ 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 రే డోలీ 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 రే డోలీ 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 డోలీ. మామూలుగా వాడు కదలడు అసలు. నిన్ను చూసాక కొంచెం కదలకలు వచ్చినాయి. అరే అది పెద్దన్నయ్య కదా, చిన్నన్నయ్య. మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయి కదా. డాడీకో డాడీకో నాకు పెళ్లి కాకుండా వాళ్ళు ఎట్ట పుట్టారా? ఆది గారు మీరు చెప్పింది నిజమే. ఉంగరాలు చేయలు ఆయనకి అది బాగా ఎక్కువ ఇష్టం. మీ డాడీ ఇందాక రాగానే క్యారీ డాడీ బోనం అంటే బోనమ్మన్నా నన్ను, బోనమ్మన్నా నన్ను. నాకు అర్థం లేదు. ఫోన్ చేస్తారట, చేస్తాను అంటున్నారు, చేస్తాను అంటున్నారు. చేస్తానని చెప్పి నేను ఎప్పుడు వెళ్తారంటే ఏమో అదే ఆలోచిస్తానని అంటున్నారు. మా పెద్దన్నయ్య రామ్ గోపాల్ వర్మ గారైనా ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పచ్చు, కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవడు చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ₹1,00,000 జీతం వస్తే 75,000 ఇంట్లో ఇచ్చి 25,000 ఖర్చు పెట్టుకుంటాం. మా వాడు 75,000 ఖర్చు పెట్టి 25,000 ఇంట్లో ఇచ్చి మళ్ళీ అందులో ఖర్చులు కడుగుతుంటాడు. వేణు అంటే మంచి పేరు ఉంది. జనరల్ గా మన దగ్గర ₹10 ఉంటే ₹1 దానం చేస్తాం. మనోడి దగ్గర ₹1 ఉంటే ₹10 ఇస్తారు. ₹9 నాయలే గాని. మరి ఆన పరిస్థితి ఏంటి? వీడు చాలా జాగ్రత్త పరుడు. సపోజ్ ఆ ₹1,00,000 ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉంచమంటే ఒక 20,000 నేను అడిగినా ఇవ్వడం మళ్ళీ.
ఇక మా నాన్న దానికోసం వెయిటింగ్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఈ బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య క్యారెక్టర్ అని ఒకటి ఉంటది, అది ఆయన చేస్తాడు. ఆ నాటకం నైట్ 9:30 స్టార్ట్ అయితే ఈయన పార్ట్ వచ్చేసరికి 4:30. ఆ టైంకి ఎవరు ఉండరు, కానీ ఈయన రప్పించుకుంటాడు పెద్ద పెద్దగా అరిచేసి అందరిని, రండి వచ్చేయండి. 4:30కి పెద్ద పెద్ద కేకలేస్తాడు, మేము కూడా ఉరుక్కుంటూ వస్తాయేమని అయిందేమో అని. ఆయన పాడుతుంటాడు అప్పుడు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తాడు, స్నానం చేసి నీట్ గా డ్రెస్ చేసుకుని దండం పెట్టి బొట్టు పెట్టుకుంటాడు. ఇవన్నీ చేస్తే ఏమనుకుంటాం, మనం వెళ్ళబోయే పని బాగా జరగాలని, ఏదో వెళ్తున్నాళ్లే పని అని అనుకుంటాం. వైన్ షాప్ దగ్గరికి వెళ్తాయా, స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఇవన్నీ చేసి వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. నాన్న ఎందుకు షాప్ కి, నన్ను అడిగితే నేను తీసుకొస్తాను కదా అంటే, లేదురా అక్కడ 40 మంది లైన్ లో నిలబడతారు, వాళ్ళందరూ హైపరాది వాళ్ళ నాన్న వచ్చాడు అని నాకు గౌరవం ఇచ్చి నన్ను ఫస్ట్ నిలబెడతారా. నాన్న నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే గౌరవం పోయింది కదా అంటే, లేదు లేదురా ఆ గౌరవం కావాలి మనకంటే. బేసిక్ గా మన కోసం తనకి ఏమైనా పర్లేదు అని కష్టపడేవాడు నాన్న. ఆయన కష్టపడి సంపాదించింది తనకి లేకపోయినా మనకుంటే చాలు అనుకునేది అమ్మ. అంటే మనం సంపాదించిన దానికంటే కూడా సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ సంపాదించింది అమ్మా నాన్న ఖర్చు పెడితేనే ఎక్కువ సంతోషం వస్తుంది. ఆ విషయంలో ఏమాత్రం ఆలోచించను. ఈయనకి బంగారం అంటే చాలా ఇష్టం, అంటే గోల్డ్ వేసుకొని తిరగాలని. అంటే ఒకప్పుడు ఒక చిన్న స్టేజ్ చూసిన వాళ్ళం, అంటే కొంచెం డబ్బు కావాలన్నా మనం పక్కింటోనో ఎదురుంటోనో చూసే అంత ఒక ఇది అప్పుడు చాలా గ్యాప్ ముందు. ఆ స్టేజ్ నేను మళ్ళీ చూడకూడదు, అలాంటిది మళ్ళీ రాకూడదని జీవితాంతం నేను అలాగే కష్టపడతా. మా అమ్మా నాన్న ఎప్పుడు గర్వంగా చెప్పుకునే విధంగా బతకాలని ఫిక్స్ అయ్యాను. అలా చూసుకుంటాను మా అమ్మా నాన్నని. మా నాన్నకి కొంచెం పద్యాలు అవి పాడే ఆ అలవాటు ఉందన్నమాట, బాగా పాడతాడు. మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను తిట్టడం కూడా జరగలేదు ఇంతవరకు ఎప్పుడు నన్ను. అంటే బేసిక్ గా వీళ్ళైతే రోజు తిడతాడు, వాడైతే ఇంకా వీళ్ళిద్దరిది బాద్షా సినిమాలో జయసింహ పద్మనాభ సింహ ఆ టైప్ లో నడుస్తుంటది. ఆది గురించి ఒక్క మాటలు ఏదైనా మాట్లాడమని బ్రదర్ సార్ ఫాదర్. మా ఆది లేని మేము ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. మాదే మాకు దేవుడు. వయసులో చిన్నవాడు కావచ్చు కానీ మనసులో చాలా పెద్దవాడు. అది మాకంటే చిన్న స్టేజ్ లో ఉండే కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చాడంటే నిజంగా మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆది చేసిన చిలిప్ పని ఏమన్నా ఊర్లో? బడి పంతుళ్ళు వాడి చుట్టూ తిరుగుతుంటే ఈయన ఏమి చూసి తిరుగుతున్నారు అనుకునేది నేను. వాళ్ళకు కూడా తెలియదు ఇటు చేసే పనులు, మరి అదేది మరి. అంత సీన్ ఉంది. అంత సీన్ ఉందా? సో ఇంద్రజ గారు, ముందుగా నమస్కారం. మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరు అడుగుతున్న ప్రశ్న అదే, ఆది గారికి ఎప్పుడు పెళ్లి అని. మేము చూసి ఒంగోలులో మాకు కావాల్సిన అమ్మాయిని ఇవ్వాలనంటే నాకు వద్దు 2 ఏళ్ళు చేసుకొని ఉన్నాడు. మరి వాడికి ఇష్టం లేకనాక ఆయన ఇష్టపడతారు, ఇష్టపడలేదు తర్వాత సంగతి. మీరు ఎలాంటి కోడలు కావాలని అనుకుంటున్నారు? ఇష్టం నుంచారో సరే, ఇష్టం నుంచారో సరే. చెప్పండి సార్, చెప్పండి. మాకు మంచి అమ్మాయి, పరువు నిలబెట్టే అమ్మాయి కావాలి, కానీ ఏదేదో చేసే అమ్మాయి మాకు అవసరం లేదు. ఆది గురించి మాట్లాడాలంటే AK-47 గన్ ఎలా ఉండిద్దో వాడి మాటలు తోటాలు కూడా అట్లా ఉంటాయి. అది నువ్వు ఏ రేంజ్కి వెళ్ళాలి తెలుసా? మీ డాడీ వైన్ షాప్ నుంచి ఉన్నారు కదా, నువ్వే ఒక వైన్ షాప్ పెట్టి డాడీని అందులో పెట్టాలా, డాడీని అందులో పెట్టాలా. ఆ వైన్ షాప్ నువ్వు పెడితే ఆ లైన్ లో మీ ఉండి మీ డాడీ ఆది డాడీ వచ్చారు మీ సైడ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు లైన్ లో ఎవడు ఉన్నాడు, మొత్తం డాడీ తాగేస్తాడు. So thank you so much Adi garu, and thank you so much uncle, and thank you so much guys. అయ్యా ఏంటి భయ ఇంకెంతసేపు? ఒక్క పెర్ఫార్మెన్స్ ఉంది, ఆరోహి అని ఒక బ్యాండ్ వస్తున్నారు. మా పెళ్ళంకి వాళ్ళంటే పిచ్ అన్నమాట. ఆ ఒక్క పెర్ఫార్మెన్స్ చేసి వెళ్దాం ప్లీజ్. ఓకే నీకోసం. థ్యాంక్ యూ. చూడు ఎంత గుర్తుపెట్టుకొని మా వైఫ్ ఫేవరెట్ బ్యాండ్ అని అన్నారు. సో పెళ్ళం ముద్దు అంతే, ఇంకా పార్టీ ఎల్లరు జస్ట్ మస్కా ఏదోలే చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆరోహి బ్యాండ్.
ముక్కు ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 పసకి పడితే అరకతలోని అందం చందం అలిగిన వర్ణం సఖియా ఓహో చెలియా ఓహో ఒక్క సుఖ ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలు నీ గుడి నడిగా నువ్వెక్కడని చలిపించిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడి నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చెప్పవే చలి నువ్వెక్కడే నా చాపిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసి నీ చెక్కిలి ఇప్పుడు నువ్వు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే బంగారమాయలే శ్రీవల్లి మాతే మాణిక్యమాయలే చూపే బంగారమాయలే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయలే తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులెసకే లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూర్యుడు మెచ్చే నీ కనులే చెలి విశ్వసుందరి మనులు వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖి ఆయక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావి ఏదని చెప్పా నిమిషం చాలు ఏదన్న మాట తట్టుకోనంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కాదు ఏమి చేయమంటే ఎన్నడూ వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే మనసే బరువై నడవాలి అంటాకే వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే మనసే బరువై నడవాలి అంటాకే
చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట చడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చిటిక మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిని ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా 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 కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెక్కి ఉన్నోళ్ళు వెళ్ళాలే లేనోళ్ళు నవ్వించే సోగాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేమి లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు నాదాగది వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ బ్రో, అసలు మామూలుగా లేదు. సూపర్ పర్ఫార్మెన్స్ బ్రో, ఎక్స్ట్రాడినరీ. అసలు నువ్వు చూస్తారు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మేము ఫింగర్స్ చూస్తున్నాం అక్కడ. ఉన్న 5 were so talented. Great job guys. సో విత్తిక మిమ్మల్ని ఆపినా మీరు మరి వచ్చారు స్టేజ్ మీద మీ వారితో పర్ఫార్మ్ చేయడానికి. సో ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? పంచ పాండవుల్లాగా అద్దరు కొట్టేశారు అసలు. ఆ మాత్రం పాడితే మరి కదా పర్ఫార్మెన్స్ ఈ మాత్రం ఉండాలి కదా. వరుణ్ గారు అలా ఆవిడని అలా లాగి హగ్ చేసుకున్నప్పుడు అర్థమై ఉంటది ఎంత బాగుందో.
సూపర్ ఎంజాయ్ చేసా, బాగా డాన్స్ చేసా. నాకు చిన్న డౌట్, ఆరోహి అంటే ఏంటి? నేను అనుకుంటున్నా అంటే 1 2 3 4 5 6 ఆరోహి అనుకున్నాను నేను. మీరెప్పుడు వచ్చారు? పిలుస్తున్నారు మాట్లాడు ఏదో చెప్పు, పిలుస్తున్నారు మాట్లాడు ఏదో చెప్పు. ఆరోహి అంటే ఆరో అబ్బాయి నేనే. మీరు ఎప్పుడు చేరారండి ఈ బ్యాండ్ లో? ఈ బ్యాండ్ మాదేనండి. ఈ బ్యాగులు మోయడం ఇవన్నీ తేవడం, ఈ బ్యాగులు మోయడం ఇవన్నీ తేవడం. మీరే వాయిస్తారు? మొత్తం వీళ్ళకి నేర్పింది నేనే కదా, చెప్పలేదా చెప్పలేదా? ఇద్దరు ఎవరు? సార్ వీటిని ఎందుకు వాడతారు సార్? ఇది చిన్నపిల్లల ప్లేట్ అనమాట. ఇది భోజనం చేయడానికి. ఇది పెద్దోళ్ళు, ఇది ఫ్యామిలీ మొత్తం. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, చివరి అబ్బాయి, ఏళ్లతో వాయించాడు. ఏ నాన్న నీకు ఏం చెప్పాను నేను? ఇలా ఏంటి కోడిగిలినట్టు. పల్లవి 8501 అదే నెంబరు మార్చిందా? అలా కదా నాన్న. సారీ. ఇదే రాగం సార్? డయాలసిస్ రాగం. టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. ఇంద్రజ గారు మీరైతే ఫుల్ ఆన్ ఎంజాయింగ్. ఎలా అనిపించింది మీకు? మై గాడ్, మైండ్ బ్లోయింగ్. ఐ వాస్ ఆల్మోస్ట్ డాన్సింగ్. వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, ఆల్ ఆఫ్ యూ. ఎవ్రీబడి నోస్ సంపత్ గారు అయితే చలియ చలియ సాంగ్ లో ఆయన వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. వాంటెడ్ టు కంగ్రాచులేట్ గౌతమ్ గారు ఆల్సో, బికాస్ చలియ చలియలోనే మధ్యలో మీరు ఆ ఎండ్ నోట్ ఒకటి ఇచ్చారు. వాస్ ఆసమ్. ఒక చిన్న కోరిక, ఈ టాలెంటెడ్ గా బీట్ బాక్సింగ్ కూడా చేస్తాడు. మంచి సాంగ్ పాడు. నిజంగా నేనేనా కుర్రాలు పెర్రెక్కి ఉన్నోళ్ళు కల్లాలే లేనోళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు. But anyways, once again, thank you so much to Arohi Musical Band for giving such a soulful performance. అయినా ఆర్జీవి సార్, ఇక్కడ కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరే స్టేజ్ మీదకి వచ్చి ఏదో రకంగా అది సాల్వ్ చేయాలి. కొన్ని కపుల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, లవర్స్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మన ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? ఆయన చైన్ పడితే టాలీవుడ్ కలెక్షన్లు బ్రేక్ అయ్యాయి. ఆయన కత్తి పడితే ఇండస్ట్రీ దద్దరిల్లింది. హి ఈజ్ నన్ అదర్ దెన్ మన ఆర్జీవి గారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్న జంట ఒక మనిషికి ఒకరే భార్య, కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఆది విత్ ఫ్యామిలీ. ఆర్జీవి గారు చూసారండి వీళ్ళ అఘోరం? నన్ను పెళ్లి చేసుకొని దాంతో తిరుగుతున్నాడండి. సిగ్గులేదు? అందమైన పెళ్ళం పెట్టుకుని దాని వెనకాల ఎలా అనిపించిందిరా నీకు? మీరు చెప్పండి ఆర్జీవి గారు. నేను ఈవెన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఈవెన్ నచ్చింది, ఇప్పుడు నేను ఈవెన్ కావాలనుకుంటున్నాను. ఇది రైటరా? మీరు తను పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా, అప్పుడు మీరు నాతో తిరగండి. అసలు ఈ సమస్య ఏంటి? పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రి ఉప్మా, ఇదే ఉప్మా మొహం. మళ్ళీ ఉప్మాలు ఎందుకు? మీ మొహం కూడా ఉప్మా, అందుకే ఉప్మా ఇస్తుంది. అదే చెప్పరా, నీ మొహం ఉప్మా అంటే ఎవరావిడ? మీరు చేసుకున్నది ఇప్పుడున్న పరిస్థితితో అందరికీ తెలిసిపోయింది ఉన్నారని. నేనేమంటానంటే ఇద్దరు ఉండొచ్చు అంటున్నాను, తప్పేమో సార్? కానీ నాకు నువ్వు మొత్తం నువ్వే కావాలి. మరి ఇది స్కిట్ అయిపోయా కూడా ఇదే చెప్పాలి మరి. సార్ చెప్తారు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే బెటర్ అంటారు. మీరు ఇంకెవరైనా ఎత్తుక్కోండి, ఇద్దరిని నేను అడుగుకుంటా.
అంటే ఈయన తప్పు చేయలేదంటారా? నా ఉద్దేశంలో కాదు, ఎందుకంటే నేను తను చేసి దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తాను. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. అయితే ఈయన చేసిన తప్పు కాదంటారు? నో. ఆర్జీవి గారి సపోర్ట్ నాకుంది కాబట్టి నేను ఈవిడతోనే ఉంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? మీ సమస్య సాల్వ్ అయింది, మీరు బయలుదేరితే బాగుంటుంది. లేదు, ఇంకో జంట కూడా రావాలి, వాళ్ళని మేము చూడాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారు? మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడే ఉండేవండి ప్లీజ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. సరే ఇక్కడే ఉండండి. తరువాత జంట రామ్ ప్రసాద్ గారు, రోహిణి గారు, ప్లీజ్ వెల్కమ్. బ్రదర్ ఎవరెవడా? మా కాబోయే ఆవిడ కత్తిలా ఉంది. నువ్వు అలా అంటే మీ ఆవిడ అంటానని నేను అన్ను, అసలు అన్ను. అబ్బా అబ్బా. పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు అసలు ప్రేమే లేదు సార్ నా మీద. అసలు పెళ్లికి ముందైనా ఎలా ఉన్నాడు ఆ డౌట్ వస్తుంది ఆయనకి. నీకెందుకు ప్రేమ తగ్గిందని అనిపించింది? ఇంతకు ముందు 10 సార్లు నువ్వు అందంగా ఉన్నావు పొగిడేవాడు, ఇప్పుడు ఒక్కసారి కూడా పొగడట్లేదు. ఎదురుగానే తను కత్తిలా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు చాటు మాట ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే నా మనసులో మాట తనే చెప్పాడు. ఏంటి సార్ అది? తన కత్తిలో ఉందని. మరి నేను సార్ పరాయి వాడి భార్య గురించి నేను మాట్లాడను. నేను చాలా సంస్కారం ఉన్న మనిషి. మగాడికి పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఎందుకు తగ్గుతుందని ఆవిడ అడుగుతుంది. ప్రేమ అనేది పెళ్లి చంపేస్తుంది. పెళ్లి చేసుకోవడం తప్పు. నేను ఇంద్ర గారు మీరేమంటారు? డు అగ్రీ? ఆవిడకి పెళ్లి అయిందండి. అవన్నీ ఓకే సార్, పెళ్ళయ్యాక 6 ప్యాక్ వేసుకుని ఎంత హ్యాండ్సమ్ గా ఇప్పుడు చూడండి, పొట్ట బట్ట ఏంటి సార్ ఇది? అదే పని అయిపోయింది కాబట్టి. మరొక ఇంపార్టెంట్ జంట ఇప్పుడు టాలీవుడ్ లోనే సంచలనం. ఈ జంటను పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ వర్ష. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. చిత్రం అయిపోయిందమ్మా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా సార్. ఫస్ట్ లో నన్ను చాలా బాగా ప్రేమించాడు సార్, ఇప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేస్తుంటే మళ్ళీ చేస్తా అంటున్నాడు సార్. ఫస్ట్ తనలో మీరేం చూసారు అది నాకు తెలియాలి. ఫస్ట్ లో నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు నన్ను. నాలో ఏం తక్కువైంది అంటారు? ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేయదు, ఇక అందరిలోకి వచ్చినప్పుడు ఇలాంటి వేస్తుంది. ఎలా ప్రేమిస్తాను సార్? అలాంటి వాళ్ళనే ప్రేమించాలి. నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తా. పాయింట్ అది కాదు. ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయింది. తనలో మీరు ఏమి చూశారు అని. సార్ మంచి మనసు సార్. అప్పుడు మీరు చావండి. సార్ ఇది ఒక్కటి చెప్పండి సార్, వాడి బర్త్డే కానీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు నా బర్త్డేకి ముద్దు ఇవ్వలేడా సార్? అదేదో ఇచ్చేయండి సార్. వదిలేమంటారా అయితే? వదిలేయడం బెస్ట్ సార్. మరి ఇటు వదిలేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి మీరు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఖర్చు వేస్తాను. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. అసలు ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఎవరంటారు? నువ్వు ఈ గెటప్ వేయడం. చివరిగా ఒకటి చెప్పండి. కుటుంబంలో మనుషుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చివరిగా మీరు చెప్పే మాట ఏంటి? కుటుంబాన్ని వదిలేయాలి. అసలు ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టుకుంటా మీరు మనసులో మాట చెప్పారు. సూపర్ ఆన్సర్ సార్. విష్ణుప్రియ మరి ఏం చేసాం ఇప్పుడు? మా ఆడవాళ్ళ సైడ్ నుంచి గుండెల్ని హత్తుకునేలా పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు రష్మి గౌతమ్ గారు. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తా. తెలిసినది మలపులో మధురిమా, చిలి చూపు
నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. మీరు ఒప్పుకుంటే తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నేను అల్లారు ముద్దుగా పెంచింది, ఎవరిని పడితే వాడు ప్రేమించి నా దగ్గరకు వస్తే సరేనమ్మా అని ఇద్దరికి పెళ్లి చేయడానికి కాదు. అందుకే ఎవరతను? తను డాన్సర్ నాన్న, చాలా బాగా డాన్స్ చేస్తాడు. డాన్సరా? మన లెవెల్ ఏంటి, చుట్టాల్లో మనకున్న వాల్యూ ఏంటి? నువ్వు పోయి ఆ కుప్పి గెంతులు వేసుకునేవాడిని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున్న మీ ఇద్దరు డాన్స్ వేస్తుంటే నేను కూర్చుని చూస్తూ చప్పట్లు కొట్టాలా? వెంటనే వాడిని మైండ్ నుంచి తీసేయి. ఈ పెళ్లి జరగదు. అది కాదు నాన్న, తను చాలా మంచోడు. నేను చాలా మంచోడినే, నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను. చాలా మంచి సంబంధాలు వచ్చాయి, అందులో ఒక సంబంధం చూసి నిన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పెళ్లి చేసుకొని కలిసి బతికేది మేం కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. నాకు కూడా జాబ్ ఉంది కదా నాన్న. చూడు, ఈ పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అని బెదిరిద్దాం అనుకుంటున్నావేమో. నా గురించి నీకు తెలీదు. పరువు కోసం ప్రాణం ఇవ్వడానికైనా దిగ్గడానికైనా నేను సిద్ధం. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి జాగ్రత్తగా ఉండు. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. హలో, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నువ్వేం కంగారు పడుకు రష్మి. అందరు నాన్నలు ఫస్ట్ అలాగే అంటారు. మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, తర్వాత మీ నాన్న క్షమించేంత వరకు మీ నాన్న కాళ్ళ మీద పడదాం. ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు. సరేనా? సరే. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. నాన్న, మీరు అర్థం చేసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. ఐమ్ సారీ నాన్న. బతుకంటే పడి చదువా, అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. హలో హలో రష్మి, తొందరగా రా. వస్తున్నాను. వినిపించట్లా సరిగ్గా, సిగ్నల్ లేదేమో. తొందర రానా, నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. మీరు చేసే పర్ఫార్మెన్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు అక్కడ. చాలా హార్ట్ టచింగ్ ఉండే. అంత లవ్ ఏంటి రష్మి? ఈ లవ్ పెయిన్ అనేది ఎవరితో అయినా కావచ్చు. హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, ఫాదర్, మదర్, ఏ రిలేషన్షిప్ లో అయినా ద ఫౌండేషన్ ఇస్ లవ్. ఎక్కడ లవ్ ఉంటుందో అక్కడ పెయిన్ కంపల్సరీ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ నాకు చెప్పేటప్పుడు నేను చేయగలుగుతానా లేదా నాకు చాలా డౌట్ అనిపించింది. బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ ఫాదర్. ఇంకొక చిన్న మాట చెప్పాలి. అబ్బాయిలు అమ్మాయిలు పాయిజన్ తాగేసి చనిపోవడం కానీ, పేరెంట్స్ కి విరుద్ధంగా వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తారు. బట్ నిజంగా నేనైతే ఈ అమ్మాయి ప్లేస్ లో ఉండుంటే కంపల్సరీ ఏదో రకంగా అమ్మ నాన్నని ఒప్పించి నా బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఒప్పించే పెళ్లి చేసుకుందాను.
అలాగే చేసి వచ్చాను మా నాన్నకి. మా నాన్న గుర్తొచ్చాడు. నిప్పులపై నాట్యమాడి నిలువున కరిగి వెలుగును పోగేస్తున్నావా వెదలో మరిగి. ఆయన కోసమే మా నాన్ని వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న మళ్ళీ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు అంటారు మా నాన్న అల్లుడు కాదు కొడుకు అని. ఆ రోజు అలా చేయడం నిజంగా చాలా తప్పు. ఏ పేరెంట్స్ అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని ఎంత బాధ పెడుతున్నాము అనేది మనం తెలుసుకోము. ఎందుకంటే అప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి కదా, ప్రేమలో ఉంటాం కదా, అప్పుడు వాళ్ళ ప్రేమ మనకు కనిపించదు. నేను అలాగే చేశాను కదా. రష్మి చేస్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ మీద మీ డాడీకి ఏమని చెప్పాలి? నాకు తెలియకుండా నేను మా నాన్న చాలా బాధ పెట్టాను. కానీ ఆయన మా నాన్న మళ్ళీ మమ్మల్ని దగ్గర తీసుకున్నానంటే థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్ నాన్న. నాకు మా నాన్న అంటే ప్రాణం. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటది నాన్నతో. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. నాకు ఊహ తెలిసేసరికి మా డాడీ కలవలేదు. ఒక నాన్న ఉంటే ఎలా ఉంటారు కూడా మాకు తెలియదు అనమాట. నాకు కానీ మా చెల్లికి కానీ. అమ్మ ఏ రోజు ఆ లోటు లేకుండా చూసుకుంది మమ్మల్ని. అండ్ సందేశ్ నా లైఫ్లోకి వచ్చాక అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. బట్ ఎప్పుడు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చూసినప్పుడల్లా డెఫినెట్గా ఒక్క బాండింగ్ లేకుండా లైఫ్ అయిపోతుంది కదా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. బట్ యూ కిల్డ్ ఇట్. వర్ష, నిజంగా ఏదో చాలా బాధపడి ఏదో పెయిన్ తో చేసినట్టు నాకు అనిపించింది. ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు హోల్డ్ చేస్తూ అలా డాన్స్ చేయడం సింగిల్ టేక్ లో ఇట్స్ రియలీ గ్రేట్ రా. బట్ ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరు లైఫ్ లో ఏదో ఒక టైంలో తప్పు చేస్తారు. మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసామని తెలుసుకున్న తర్వాత అబ్బా ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు దేవుడు మళ్ళీ వెనక్కి వెళ్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. దయచేసి పేరెంట్స్ కూడా ఈగోస్ని పక్కన పెట్టి మీ పిల్లలకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి మ్యామ్, హౌ వాస్ ది పర్ఫార్మెన్స్? లవ్లీ లవ్లీ. అండ్ దట్ ఆవేశంగా మీరు అలా తిరుగుతూ వెళ్తారు చూడండి. ఆ లిరిక్స్ కానివ్వండి, మీ లిప్సింగ్, మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అండ్ రాఘవ గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఎమోషనల్ గా చూస్తున్నాను. అండ్ ఇద్దరు రియల్ గా నాకెందుకో ఒక నాన్న కూతురులాగే అనిపించారు. అందుకే ఏమో ఇక్కడ ఉన్న చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? అవి మాస్టర్. లవ్ ఫెయిలియరా? లేదు, బాగా పెయిన్ పలికించారు, అందుకని ఊరికి అడిగారు. కానీ మేడం చెప్పాలంటే అసలు ఉందా? అది కాదు మేడం, లేదు ఊరికే అందరు ఏడుస్తున్నారు కదా, అందుకే ఊరికే నవ్విద్దామని. చెప్పండి. క్లాస్లో చేసింది నాకు తెలుసు మేడం, కానీ ఇక్కడికి వచ్చి నేను అలా కూర్చొని చూస్తే మేడం చేసింది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డాన్సర్స్ ప్లీజ్ పిలవండి, చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. సూపర్, a long way to go అభి. ఆది బ్రో, ఇంతమంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా సూపర్ గా చేసావు. దానికి ఆ కాన్సెప్ట్ తీసుకున్నందుకు అభి మాస్టర్, ఆ కొరియోగ్రఫీకి థ్యాంక్ యూ మాస్టర్. రష్మిలో ఈ యాంగిల్ ఇంత బాగా చూపించినందుకు. అలాగే రాఘవ గారు, ఆయనకి తగ్గ క్యారెక్టర్ పడింది, ఆయన కరెక్ట్ దానికి. వరుణ్ బ్రో, చాలా టచింగ్ గా అనిపించింది నాకు నిజంగా. అభి మాస్టర్ ఆసమ్, చాలా ఫీల్ తో కొరియోగ్రాఫ్ చేశారు. రియలైజేషన్ ని ఒకసారి అందరినీ ఒక చిన్న ట్రాన్స్, చిన్న ఫీల్ లోకి తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ.
రాంప్రసాద్ భయ్య. రష్మి నిజంగా ఆ క్యారెక్టర్ లో చనిపోయిన తర్వాత అవతల వాడు ఏమవుద్ది 1 year 2 years ఏడుస్తాడు. ఏడ్చి వాడు మళ్ళీ మందు సీటు కాల్చుకొని మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటాడు. కానీ నాన్నకి ఒకే కూతురు కదా, నాన్న లైఫ్ లాంగ్ ఏడుస్తుంటాడు నీ గురించి. అదొక మంచి పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. మనం పోతే లవర్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, కానీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ నాకు కూతురు కొడుకుంటారు. ఆలోచించుకొని జాగ్రత్తగా డిసైడ్ అవ్వండి. రావు గారు మీరు చింపేశారండి. సో నాన్న తిట్లో కూడా ప్రేమ ఉంది యాక్చువల్గా, అది మనం క్యాచ్ చేయలేదు. నాన్న గసిరాడని మనం వెళ్ళిపోతున్నాం, కానీ నాన్న మన మంచి కోసం గసిరాడు అంతే, అంతమించి ఇంకేలేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బట్టలు మార్చుకొని మళ్ళీ వస్తా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కాదు కానీ ఒక చిన్న కోరిక లాంటిది, పేరుతో డాన్స్ చేసి చూడాలి ఇంద్రజా గారు సార్ కలిపి. ఇంద్రజా గారితో ఎస్ మ్యామ్, your presence is requested on the stage. Let's get ready for the amazing performance. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా మేడం చేస్తారు, వాళ్ళు చేశారు కదా, మాతో బోటనీ ఆట ఉంది. అబ్బాయిలతో సార్ ప్లీజ్. బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాస్ సో వండర్ఫుల్ బీయింగ్ విత్ యూ. మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. A big round of applause for RGV sir sportiveness. Come on guys. ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. ఇంత ఎనర్జీగా చేసిన దానికి పెట్రోల్ ఏంటంటే ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉంటాం. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రతి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ్ January 1st అయిన 2nd నుంచి మళ్ళీ పాత ఇయర్ అయిపోతుంది, అందరికీ తెలుసు. అయినా మనం పిచ్చోళ్ళగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ రోజు చేసుకుంటాం. బట్ అప్పుడప్పుడు పిచ్చితనం లేకపోతే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండదు. సో నేను హ్యాపీ న్యూ ఇయర్ నమ్మను, కానీ మీలాంటి మూర్ఖులందరూ నమ్ముతారు కాబట్టి మీ అందరి కోసం హ్యాపీ న్యూ ఇయర్. Once again మా ప్రేక్షకులందరికీ a very very happy new year. మాతో పాటు హౌస్ పార్టీ చేసుకోవాలి అంతే, మీరు బయట వెళ్ళాల్సిన అసలు మేము ఒప్పుకోము. మితిక గారిని మేము అట్లా అప్సెట్ అయినట్టు చూడలేము. ఇప్పుడు గొడవ ఏంటి, మీరు పార్టీ వద్దనే కదా. ఒకసారి పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ చేసి చూపిస్తాం పబ్బులో. అది కనుక మీకు నచ్చితే అప్పుడు పార్టీకి రావాలంటే అప్పుడు డిసైడ్. ఓకేనా అక్క, పబ్బుకి వెళ్ళి అలా చూసి వస్తాం, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, మా అక్క రాదు, మేమే వస్తాం. ఓకే. I am a fan of NBC. I have 101 fever. My nurse told me, take medicine. मामा एक पेगला, अरे मामा एक पेगला. ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. గిర్రా 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 అర తిరుగుతుంది బుర్రా. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నిత్య నేల పైన పైన ఊపర్ స్థాయి కింద కింద మందే కొట్టి తప్పాయ
గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరి ఊదేదామా బూరా నీతోనే డాన్స్ టునైట్ నీతోనే డాన్స్ ఫర్ లైఫ్ నీతోనే బాడీ టు లదా నీతోనే డాన్స్ టునైట్ నీతోనే డాన్స్ ఫర్ లైఫ్ నీతోనే బాడీ టు లదా నీతోనే డాన్స్ టునైట్ నీతోనే డాన్స్ ఫర్ లైఫ్ నీతోనే బాడీ టు లదా నీతోనే డాన్స్ టునైట్ నీతోనే డాన్స్ ఫర్ లైఫ్ నీతోనే బాడీ టు లదా మజా మజా మైకల్లో ఆన్ ద ఫ్లోర్ మళ్ళీ మళ్ళీ ట్రిప్ అయిపోరో మరి మరి మారంతో డోంట్ లెట్ దిస్ గో తుళ్ళి మళ్ళీ అప్పే చేరో దహాలి ఆవిరైలా మేఘల్లా మెరిసిపోరా కాలాలే కరిగిపోయేలా అటెన్షన్ ఇటే ఒక తిప్పేరా wanna touch you now, 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 now. Baby, kiss me now, 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 now. Wanna touch you now, 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 now. Baby, kiss me now. What's up? Are you ready to break it down and keeping it real? Let's get ready to rumble. Stop, 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 stop. ఏంటి రష్మి పప్ సాంగ్ చేద్దామని మీరంతా వెళ్ళారు, నువ్వు ఒక్కదానివే వచ్చావు, వాళ్ళంతా ఏరి? వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఇరికిపోయారండి. చెప్పాను వాళ్ళకి డ్రైవర్స్ తెప్పించుకోమని, కానీ వినలేదు. అయ్యో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ పరిస్థితి చూపించడానికి వచ్చాను నేను, చూద్దాం. ఈ రోజు 31st నైట్ ఎవడైనా తాగి నాకు కనబడితే వాడికి ఇదే లాస్ట్ నైట్. ఒకడు తాగి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? మీ వల్ల ఈవెంట్ రిస్క్ ఏమని అర్థమవుతుంది.
ఎవడో ఒకడు తాగి మనకు దొరుకుతాడు, రకరకాల కథలు చెప్తాడు. అవి ఎవరు మీరు నమ్మొద్దు. ఓకే సార్. ఎవడున్నా సరే నా దగ్గర తీసుకురా, నేను తీస్తా. సరే సార్. ఆట వచ్చిన ప్రతి ఒక్కరిని మనం పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దమ్మా. వద్దంటే వెంటనే జాబులు పోతాయి, పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దమ్మా. నీకు ఇది ఒకటి ఇచ్చారేంట్రా, నువ్వు కాముకు నేను చూసుకుంటాను. రండి సార్, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర. నేను డ్రాప్ చేయడానికి కాదు, బండి సైడ్కి రా. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. నీకు ఇలా కాదురా సార్. ఏంట్రా ఇటు చూడండి సార్, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మందు కొట్టి బండి నడుపుతున్నావా? లేదు సార్, పెట్రోల్ కూడా నడుపుతాను సార్. ఇది పాత పంచే కదరా. మొన్న రెన్యూల్ చేయించాను సార్, 2 years పడుకొచ్చి పంచిన మనం. నోరు మోయి. ఎక్కడి నుంచి వస్తున్నావురా? వద్దు సార్, చెప్తే పెద్ద కేసు వద్దు, ఊదేస్తా. రా, చెప్పడానికి భయపడుతున్నావు. చెప్తే మీ సార్ వెళ్ళిపోతాను, భయం వేస్తుంది. ఏదో డ్రామాలు ఆడుకో రే. ఆ షర్ట్ ఇప్పించి కూర్చోబెట్టు. సార్ బండి కూడా మందగా సార్. ఈడు ఎక్కువ చేస్తున్నాడు సార్. సార్ ఏదో కార్ వస్తుంది సార్ వెనకాల. ఆపుదాన్ని. ఊదమ్మా, ఊదు. ఊదా. సార్ నా గురించి మీకు తెలీదు. నువ్వేం చేసావు? నీ ఊరు ముందు నువ్వు ముక్కుతో కాదు, నోటితో ఊదు. ఒక బీరే తాగండి సార్. కాలు పట్టుకుంటాను సార్, మా ఆవిడ చూస్తే పరుగు పోతుంది సార్. ఈడు ఊదకపోయినా 300 దాటిందే. ఈడు షర్ట్ ఇప్పించాడు, కూర్చోబెట్టు. మీరు దొరికిపోయారా? వాటర్ ఏం తాగుతారా సార్? డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. ఎలాగైనా దొరికి ఫేమస్ అయిపోవాలి. ఇస్తా ఇప్పుడు. హలో, ఏమే 2 ఫుల్ బాటిల్ తాగాను, అక్కడ కోసం కొట్టాను. ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేస్తాను? ఏంటి బాగా తాగాను, అరెస్ట్ చేయండి. ఇదేమన్నా పెద్ద ఎంత ఉంది? 480 ఉంది. 480 ఉందా? 20 ఇచ్చానికి. మొత్తం లాక్కురా. ఏంట్రా అరెస్ట్? ఈడు ఎక్కువసేపు ఉంటే మొత్తం కంపు అయిపోద్ది. ఈ స్టేజ్ ఎక్కినా కూడా అంతేడు. వెహికల్ వస్తుంది సార్. ఏదో వెహికల్ వస్తే ఆపోయా. నా ఫ్రెండ్ కానిస్టేబుల్ తో మాట్లాడతారా? ఎవడు ఇట్రా కూర్చో. మళ్ళీ వచ్చేయండి మేము. నేను అరెస్ట్ అయ్యాను. తగిలిందా సార్? ఎక్కడ వస్తున్నావురా నువ్వు? ఏమైంది? గుద్దేశాడు సార్ నన్ను. నమస్తే సార్. రమ్మను మనం. ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే పొద్దుటి నుంచి తిరుగుతున్నాం సార్, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పండి సార్. జకాస్ అంటే సార్ ఊతపదం. ఎవరితో ఇది? ఫ్యామిలీ సార్. ఉందా షర్ట్ ఇప్పు? మామూలుగా నన్ను చూడలేరు, ఇప్పితే అసలు చూడలేదు. ఇప్పితే బాగుంటారు. షుగర్ వచ్చింది దేవానందలాగా. ఇదో అమ్మాయి, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు, ఇంటికి వెళ్ళిపో. సార్ నెల్లూరు సుబ్బారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నెల్లూరు సుబ్బారెడ్డి నిన్ను అడిగారా? కార్ ఏదో వస్తుంది సార్. ఆపదే. బండి దిగండి. రేరా, ఎక్కడ ఉంటారు? మేము ప్రేమలో ఉంటాం. ప్రేమలో చెప్పకూడదు. లైసెన్స్ ఉందా? ప్రేమించుకోవడానికి లైసెన్స్ కావాలా? కూర్చోళ్ళు. అమ్మా ఇట్రా. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు. థ్యాంక్ యూ సార్, వాడిని ఇక్కడే ఉంచుకోండి. ఎక్కడ నుంచి వస్తున్నావురా? బిజినెస్. ఏం బిజినెస్? కాస్ట్యూమ్ డిజైనర్ సార్. ఊదు. సార్ తాగలేదు సార్, అది మోగట్లేదు. ఏం మోగట్లేదు? 520 ఉంది ఇక్కడ. నీతో పాటు వాళ్ళ కూడా తాగిర్రు.
ఇంతమంది ఎట్లా దొరికిలన్నా? ఏముంది, నువ్వు ఇచ్చిన మంది తాగాం, ఈ నోట్లో పైప్ పెట్టారు, ఊదగానే వచ్చేసింది. మీరు మంది ఎడదాగిలే, మీరు ఓవర్ యాక్షన్ చేస్తారనే నేను అలా కూల్ డ్రింక్ కలిపిన. మీరు ఓవర్ యాక్షన్ చేస్తారు మందు తాగినట్టు. అది దొంగ మిషన్, నేనే తాగలేదు. అది ఉప్పు అంటే 500 వచ్చింది సార్ చెప్తాడు. అప్పటికి డౌట్ వచ్చిందిరా, ఎక్కట్లేదు ఏంటో అనుకున్నాను. ఒకసారి మిషన్ ఇవ్వండి సార్. బ్యాటరీ లేవు కదా సార్, స్టాండర్డ్ గా అందరికి 500 వచ్చేస్తుంది. ఇది పని చేయట్లేదు నాకు తెలుసా, నేను తాగలేదని కూడా తెలుసు. మరి ఎందుకు సార్ ఇదంతా? మీరందరూ సార్ కంపెనీస్ కదా, సరదాగా 30% నైట్ కొంచెం మీతో ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. అయ్యో వద్దమ్మా, తాకండి, తాగి డ్రైవ్ చేయకండి. సుఖీ భవ, సుఖీ భవ. రష్మి రోడ్డు మీద పెట్టి కొట్టారు వీడిని. ఎప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీతోనే పార్టీ చేసుకోవడం మంచిది. మనం అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. రెడీ రెడీ రెడీ. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. చాలా చాలా హ్యాపీగా ముందడుగు వేద్దాం. ఇంట్లోనే చక్కగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోండి. వి ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.